ఇక వచ్చింది మా బిడ్డ. అందరు ఇంటికి వెళ్ళే సంతోషంలో ఉన్నారు, ఫుల్ కూర్చున్నారు. ఒకసారి ఆనందం చూడండి, ఇంటికి వస్తానని. ఎన్ని రోజులు సెలవులు? 7 days లేదు. అందరు కదా మస్తు మంది, చాలా మంది అన్నారు, కొంతమంది పోయారా? ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, మనం హాస్టల్కి వెళ్తున్నాం, లేడీస్ హాస్టల్కి. ఎందుకంటే ఇవాళ మా బిడ్డ ఇంటికి వస్తుంది, తీసుకురావడానికి వెళ్తున్నాం. ఏంటంటే మన సంక్రాంతి సెలవులు ఇచ్చారు మా బిడ్డకి. ఇవాళ ఫుల్ ఖుషి ఉంటారు అక్కడ హాస్టల్. ఎంత మంచిగా ఉంటారంటే ఇక ఇంటికి పోతారు కదా అందరూ. ఫుల్ జోషు, ఎనర్జీ, సంతోషం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోయే ఆనందంలో పిల్లలందరూ ఎంత సంతోషంగా ఉంటారు అనేది అలా మీరు చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, బోరబండకి వెళ్ళాలి. ఓకే, తప్పకుండా లైక్ చేసి చూడండి, ఏమంటారు సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వస్తున్నారు. ఇవాళ తొలి ఏకాదశి పండుగ కదా ఫ్రెండ్స్. ఇవాళ వెంకటేశ్వర స్వామి హిమాయత్ నగర్లో ఫుల్ జనాలు ఉన్నారు. ఇక ఇది నేను మా బిడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఈ హిమాయత్ నగర్ నుంచే వెళ్తా అన్నట్టు, అందుకోసమని కనిపించిందని మీకు చూపిద్దామని చూపిస్తున్నాయి. ఇలా మాత్రం బీభత్సమైన జనాలు ఉంటారు ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది జనాలు ఉంటారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం చూపిస్తా చూడండి. చాలా దూరం నుంచి లైన్లు కట్టారు. ఇదంతా ఇక్కడ నుంచి పెడితే మస్తు దూరం దాకా టెంపుల్ దాకా లైనేగా. ఇది మొత్తం స్పెషల్గా చూపిద్దామని చెప్పి నేను ఇట్లా వస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నేను యూటర్న్ తీసుకొని మళ్ళీ ఏమంటారు ఎర్రగడ్డకి వెళ్ళిపోవాలి. ఎర్రగడ్డ మీన్స్ బోరబండ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ జనాలు మాత్రం బీభత్సంగా వస్తారు ఫ్రెండ్స్ ఇవాళ ఇక్కడికి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది హిమాయత్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉంటుంది. చాలా చూడండి ఎంత డెకరేషన్ చేసి ఫుల్ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ కూడా ఫుల్ పెంచారు, జనాలు కూడా మస్తు మంది వస్తారు ఇక్కడ. చాలా బాగుంటే చాలా బాగుంది. ఇది మొత్తం చూపించి పోదామని ఇక నేను అనుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీకు మంచిగా అనిపించింది, మీరు కూడా మొక్కుకోర్రి. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి. మా బిడ్డ ఎక్కడున్నారో ఈ గుంపులో ఈ మందల చూడాలి, ఎత్తుకాలి. ఇక మనం వచ్చినా తెలియదు, అటు ఇటు తిరిగితే చూసి ఉరికి వస్తుంది. చెప్పు ఏంటి అటు వస్తానదా? ఇక వచ్చింది మా బిడ్డ. ఈ మందల కొంచెం అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది. అందరు ఇంటికి వెళ్ళే సంతోషంలో ఉన్నారు, ఫుల్ కూర్చున్నారు. ఒకసారి ఆనందం చూడండి, ఇంటికి వస్తానని. చెప్పు సైన్ పెట్టాలా? గట్టిగా పట్టుకో, కింద చేతి పెట్టి, చేతి కింద పెట్టు. నిన్నా ఎడికి రాలే ఆ మేడం కాడికా పెట్ట, ఆ బ్యాగ్లో అయినా పెట్టుకో. ఎన్ని రోజులు సెలవులు? 7 days లేదు. 18th మళ్ళీ రీఓపెన్ వచ్చేసారు. ఇది వేసుకుంటా పెట్టు, దాంట్లో పెట్టు, ఏం కాదని. పట్టుకో. ఇక వచ్చినాం, ఇక ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. అందరు కదా మస్తు మంది, చాలా మంది అన్నారు, కొంతమంది పోయారా? 15 members ఉన్నారు. ఇవాళ నుంచే పంపిస్తారా? దూరం ఉన్న కొంతమంది అక్కడ వాళ్ళే టీచర్లు ఆడకుందరు కూర్చొని పిల్లల్ని నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ హౌస్ మేడమ్స్ పంపిస్తారు. హౌస్ మేడంలు అంట, హౌస్ మేడం పంపిస్తారట. కూర్చో. రైట్ ఫ్రెండ్స్, ఇక ఇంటికాడ పోయిన తర్వాత ఇంటికాడ వెళ్తాం.
క్వశ్చన్ అడుగుతా చెప్పు బిడ్డ. ఆ విగ్రహం ఎవరిది విగ్రహం అది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏం చేసిండు? ఆయన మనకి జాబ్స్ తెప్పించిండు. ఆ? ఉమెన్స్ ఉండదు కదా, ఉమెన్స్ వాళ్ళకి జాబ్స్ తెప్పించిండు. ఆయన ఆయన ఒక లాయర్. ఆ. ఆయన కోర్టుల వాదించి మనకి అందరికి ఉమెన్స్ అందరికి జాబ్స్ తెప్పించారు ఆయన. ఇంకా ఇంకా మన దేశం కోసం పోరాడిండు. ఇంకా మనకి చదువులు ఇచ్చింది. ఇంకోటి ఉన్నది పెద్ద అసలైంది, ఇంకోటి ఉన్నది అని చెప్పు. ఏంటిది అసలైంది? ఒకటి ఉన్నది. నువ్వే చెప్పు డాడీ. నీకు వెళ్ళదా? నీకు వెళ్ళదంటే ఎప్పుడు చెప్తా. నాకు తెలిసిన కాదు. రాజ్యాంగం అంటే తెలుసా? రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగం అంటే విషయాలు చెప్పాలి మీ స్కూల్లో. చెప్పలే. రాజ్యాంగ రచయిత అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకో. నీకే అర్థమవుతుంది నువ్వేం చదవాలి, ఎట్లా చదవాలి. ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, హాస్టల్కి వెళ్ళిన తర్వాత మొత్తం గుడ్లే ఉన్న పిట్టలాగా బయటికి వెళ్ళినట్టు, రెక్కలు వచ్చిన పక్షిలాగా బయటికి వెళ్ళినట్టు ఫుల్ ఖుషి ఖుషి నచ్చున్నది మానవ లోపల. ఉన్నదా? జైళ్ళకి వెళ్ళి ఖైదులాగా ఉన్నది అనుకో. ఇక ఇదే బిల్డింగ్ అంటారు దాన్ని, కనిపించదాన్ని? తెలియదు ఏమంటారు. చూసిన చాలు. సెక్రటరీ ఏరియా మొత్తం సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం ఈ బిల్డింగ్లోకి వస్తారు. ఇందులో మీటింగ్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారని అయితే మీటింగ్ కాదు, రాష్ట్రానికి సంబంధించిన అన్ని పనులు ఇక్కడనే జరుగుతాయి. సెక్రటరీ అంటారు. తెలుసుకో. సరే. అలా కనిపించే దీపం ఏంటి పైన? అదేంటి చెప్పాలి? నేను దీపం అని చెప్పిన వాళ్ళు చెప్తాను. అదేంటి అసలు? దాని గురించి చెప్పు. అలా చదువు ఉంది కదా. ఇది తెలంగాణ. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండే. ఇటు చూడు, ఆంధ్రప్రదేశ్ ఉండే. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ స్మారక దీపం అది. నువ్వు దాన్ని చూసేమనుకున్నావు? ఫస్ట్ చెప్పు. ఫస్ట్ దాన్ని చూసి అట్లా కట్టి అనుకున్నాడు. దీపం తెలంగాణ అమరవీరుల స్మారక దీపం అది. ఓకేనా? తెలుసుకో. అక్కడికచ్చే విషయాలు ఉంటాయి కొన్ని. ఓకేనా? ఏమంటావు? అవును డాడీ. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఆ నీళ్ళని ఏమంటారు? ఈ ఏరియాని ఏమంటారు? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ అంటే ఇదే. ఇక్కడ ఐమాక్స్ ఉంటుంది. ఇగో ఇట్లా సెక్రటేరియా వెనుక అక్కడ బిర్లా టెంపుల్, అక్కడ మీద గుట్ట మీద ఉందా ఆడ బిర్లా టెంపుల్. ఇది ట్యాంక్ బండు. నెక్లెస్ రోడ్ అంటే ఈమె ఉంటుంది. అదే అందా. ఇది ట్యాంక్ బండ్. అందరూ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ఏదైనా చూడాలంటే ఇదే చూస్తారు, ట్యాంక్ బండ్. ఓకేనా? రైట్, పోదామా? వచ్చినాం ఫ్రెండ్స్. తక్కువ తీసుకో. ఇటు ఏమన్నా ఇలా బిడ్డకు విడుదల. అరుంధతి సినిమాలో పశుపతి లాగా ఉన్నది ఇప్పుడు కథ అయినది. ఇప్పుడే విడుదల అయింది.
ఎట్లుంది ఎంజాయ్ చేస్తావా అయ్యా అబ్బా తీసుకో వచ్చినాం ఫ్రెండ్స్ ఎటువైంది బిడ్డ అయిపోయినట్టున్నది బాకీ లేదు రాలనుకుంటారు హాస్టల్ మీద రామంటారు స్కూల్ పేరుగా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే ఇంటికి వచ్చినాం మొత్తానికి అయితే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పి ఇక హ్యాపీగా ఉంది అంటే ఇన్ని రోజులకి వచ్చినాక హ్యాపీగా ఉంది ఇంటికి వచ్చినాక ఇక అంటే ఏమనుకున్నావు హాస్టల్లో ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది ఎప్పుడు ఇంటికి పోతాను అని ఎగ్జైటింగ్ ఉండే ఇంకా ఎప్పుడు బకెట్ టిఫిన్ చేస్తానో ఎగ్జైటింగ్ ఉండే కానీ ఇప్పుడు అది స్కూల్ కలిపారు స్కూల్ నుంచి వచ్చినాక కలుస్తా సరే మంచిగా వర్క్ సరేనా తప్పులు ఎప్పుడైనా జరిగిన తప్పు జరగద్దు తప్పులు చేయొద్దు సరేనా మంచిగా అనుకొని ఇంప్రూవ్మెంట్ రావాలి సరే ఇది కాదు లెక్క అర్థమైందా ఈమె మార్కుల లిస్ట్ ఓకేనా సరే ఏమనలే కదా అని ఇప్పుడు ఏమనలే అని అనుకోకు నాకు కోపం వస్తే తెలుసు కదా తెలుసు సింగమల్ల బయటికి రావద్దు అర్థమైందా సరే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడితో మళ్ళీ వస్తా పడదాక మీ కిరాకా టాటా బై బై సీ యూ ఎంజాయ్ వీళ్ళమ్మ పైన బట్టలు ఉతుకుతుంది మేము ఆడిపోతుంది ఇక బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడితో మళ్ళీ వస్తా పడదాక మీ కిరాకా ఇప్పటికి లైక్ చేయకుండా లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్